హే లవ్లీ పీపుల్, హ్యావ్ ఏ బ్యూటిఫుల్ డే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందాల లోగిలి. నేను మీకు ఈరోజు వినిపించబోయే కథ నాకో నీడ కావాలి. రచయిత కందుర్తి ఇందిరాదేవి గారు. ఇక కథలోకి వెళ్తే, భాను దొడ్లో తులసికోటి పక్కన నవారు మంచం మీద గుట్టగా పడి ఉన్న ఉతికిన బట్టల్ని మడత పెడుతున్న భాను తల తిప్పి చూసింది. భాను, శ్రీధర్ వచ్చాడమ్మా. మడత పెడుతున్న చీరను ఉలిక్కిపడి వదిలేసింది భాను. కళ్ళజోడు తీసి ఉత్తరీయంతో ముఖాన పట్టిన చెమటను తుడుచుకుంటూ, రేపు ఉదయం నిన్ను గుడివాడ తీసుకెళ్తాడట అంటున్న మేనమామ వైపు విస్మయంగా చూడసాగింది. నువ్వు ఒకసారి పిల్లల్ని చూస్తే బావుంటుందని అన్నాడు. అది కాదు మావయ్య, ఓ 15 రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఇప్పుడు అది నాకు తెలియదంటావా? పిల్లలు కూడా అమ్మను తీసుకురా డాడీ అని గొడవ చేస్తున్నారట అంటున్న నారాయణరావు గారు ఆగిపోయారు. చామన ఛాయగా సన్నగా పొడవుగా ఉన్న భాను కళ్ళల్లో ఇంకా చెదిరిపోని విస్మయం. పెదవుల మీద సన్నగా కదలని చిరునవ్వు. ఆయన కళ్ళల్లో ఒక్క క్షణం రెపరెపలాడి బాధావీచిక తెల్ల మబ్బులా తేలిపోగా, భాను దగ్గరికి వెళ్ళి తల మీద చేయి వేసి నిమురుతూ వాత్సల్యంగా అన్నారు. నీకు చాలా అన్యాయం జరిగిందమ్మా. మీ నాన్నకిచ్చిన మాటను నేను నిలుపుకోలేకపోయాను. చివరికి నిన్ను గొంతు బొంగురపోయింది. మామయ్య! భాను అస్పష్టంగా. నీకు ఏ మార్గం చూపించకుండానే పోతానేమోనని ఎంత భయపడేవాడినో నీకు తెలీదు. శ్రీధర్ చాలా యోగ్యుడు. అతను ఇంజనీర్ అని, ఆస్తిపరుడని ఆశపడి ఈ పెళ్లి చెయ్యటం లేదమ్మా. కేవలం అతను బుద్ధిమంతుడనే రెండో పెళ్లివాడైనా సిద్ధపడింది. ఇందాక అతనేమన్నాడో తెలుసా? ఒకసారి భానుని తీసుకెళ్ళి పిల్లల్ని చూపిస్తాను మాస్టారు. భానుకి ఈ పెళ్ళి ఇష్టం లేకపోతే ఇప్పటికైనా మించిపోయింది లేదు. నాకు తెలిసిన కుర్రాడున్నాడు, వెళ్ళి మాట్లాడదాం అన్నాడు. వాడంత నిజాయితీగా అడుగుతుంటే నాకు ఎంత సంతోషమేసిందో తెలుసా? నువ్వు సుఖపడతావనే నమ్మకం నాకు పూర్తిగా కలిగింది. భాను, నీకిక మంచి రోజులు వచ్చాయమ్మా. శ్రీధర్ నిన్ను పువ్వుల మీద నడిపిస్తాడమ్మా. నారాయణరావు గారు మితిమీరిన ఆనందంతో ఉద్వేగంగా అన్నారు. మేనకోడలి పట్ల ఆయన వాత్సల్యం ఎనలేనిది. నేను వెళ్ళి మీ అమ్మతోనూ అత్తయ్యతోనూ చెప్పి వస్తాను అని ఇంట్లోకి వెళ్ళిపోయారు. భాను ఆ బట్టలిక మడత పెట్టే ఓపిక కూడా లేని దానిలా ఆ మట్టునే మంచం మీద వాలిపోయింది. 20 సంవత్సరాల క్రితం తండ్రిని కోల్పోయి తల్లి కొంగు పట్టుకొని అమాయకంగా మేనమామ ఇంట అడుగుపెట్టినప్పుడు, ఇక నుండి మనం ఇక్కడే ఉండాలి అని తల్లి చెప్పగానే బిక్కుముఖం పెట్టిన 7 ఏళ్ల భాను అప్పటి నుండి ఇప్పటి వరకు అక్కడే ఉండిపోయింది. సావిత్రి, భాను ఒక ఈడు వాళ్ళు. ఒక్కడే కొడుకు సీను, తర్వాత వసంత, రాధ. వాళ్ళ చదువులు, పాటలు నిర్విఘ్నంగా కొంతకాలం సాగిపోయినాయి. పిల్లలు ఎదుగుతున్న కొద్దీ ఆర్థిక చిక్కులు ప్రారంభమైనాయి. అందులో ఆడపిల్లలు. ఇంత ఉన్నవాళ్ళు చకచకా ఎదిగి తోటకూర కాడల్లాగా పెరగటంతో ప్రకృతి సిద్ధమైన మార్పులు, బట్టలు, చదువులతో నారాయణరావు గారు ఊపిరి తిప్పుకోలేకపోయారు. దానికి తోడు చాలని జీతాలు. అన్నపూర్ణమ్మ గారు భర్త తరపు వచ్చిన ఎకరం పొలం మీది అయివేజ ఇంటి క్రిందే వాడేస్తుంది. అయినా రోజు రోజుకి చుక్కలంటుతున్న ధరల ముందు ఎంత ఆదాయం చాలేది కాదు. ఇంట్లో ఏ చిన్న ఇబ్బంది వచ్చినా వీళ్లే కారణం అన్నట్లు తల్లి కూతుళ్ళు కనిపిస్తారు. శాశ్వతంగా ఇక్కడే ఉండిపోయిన తల్లి కూతుళ్లను చూస్తుంటే రాజేశ్వరమ్మ గారికి కోపం, విసుగు ఎక్కువై సాగాయి. చాలదన్నట్లు రాయిలా తిరుగుతుండే అన్నపూర్ణమ్మ గారు తరచూ అనారోగ్యానికి గురవుతోంది. ఈ చాకరీ అంతా చేయలేక చస్తున్నాను అని రాజేశ్వరమ్మ గారి గొంతు కూడా రోజు రోజుకి తారాస్థాయిని అందుకుంటోంది. ఫలితం, భాను చదువు ఆగిపోయింది. ఇంటి దగ్గరే చదువుకుంటూ ఇంటి పనుల్లో చిన్న చిన్న సాయాలు చేస్తూ క్రమేపీ ఇంటి పనంతా తన చేతుల్లో వదిలేస్తుంటే కిమ్మనకుండా చేసిందే తప్ప నా వల్ల కాదు అని ఒక్క మాటైనా అనలేదు. అది ఒక్కతి ఎంత చాకరీ చేస్తుంది అని నారాయణరావు గారు కేకలు వేస్తే పిల్లలు హడావిడిగా పై పనులు చక్కబెట్టి ఆయన ముఖం చాటు తిప్పగానే ఇటు తోక ఆడించేవాళ్ళు. ఆ సంవత్సరం భాను 10th పరీక్ష పోయింది. నీకు చదువొబ్బదు, చావదు, ఇంటి పనులన్నా నేర్చుకో అని రాజేశ్వరమ్మ గారు చివాటేసింది. స్కూల్లో చదివిన సావిత్రి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి
గర్వంగా చూస్తుంటే భాను ఏడ్చేసింది. తల్లి పెదవి విప్పి ఒక్క మాటైనా అనలేదు. ఓదార్చింది ఒక్క మేనమామే. ఈసారి బాగా చదవమ్మా భాను అని తల నిమిరి ఓదార్చారు. తల మునిగే పనిలో ఉండే భానుకి క్రమేపీ చదువు మీద శ్రద్ధ కూడా తగ్గిపోయింది. అలసిపోయిన శరీరం విశ్రాంతి కోరేది కానీ చదువుకు సుముఖత చూపించేది కాదు. పగలంతా పనిచేస్తూ రాత్రి అన్నీ సర్దుకొని పక్కన సర్దుతుండగానే నిద్ర ముంచుకొచ్చి గాఢంగా నిద్రపోతుండే మేనకోడలికి చదువు చెప్పడానికి వచ్చే నారాయణరావు గారు గాఢంగా నిట్టూర్చి వెనుదిరిగేవారు. ఆ విధంగా భాను చదువు 10th కూడా పూర్తవకుండానే శాశ్వతంగా ఫుల్ స్టాప్ పడిపోయింది. ఇంట్లో ఏ ఒక్కరూ భానుకి సాయం చేసేవారు కాదు. గిలకలా తిరుగుతూ ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూ ఉండే భానుని చూస్తుంటే వాళ్ళకి ఎక్కడ లేని బద్ధకం వేసేది. భాను, ఈ బట్టలకు కాస్త సర్ఫ్ పెట్టవే, గంజి పెట్టి ఇస్త్రీ చెయ్యవే, ఈ పుస్తకాలకి కాస్త అట్టలు వెయ్యవే అని పురాయిస్తూ ఉండేవాళ్ళు. స్టైల్గా టిప్టాప్గా తయారయ్యి పుస్తకాలు పుచ్చుకుని బయలుదేరేటప్పుడు టిఫిన్ బాక్సుల్లో కూడా భాను సర్ది ఇవ్వాల్సిందే. కూతురు ఆ విధంగా తీరిక లేకుండా గృహకృత్యాల్లో మునిగిపోతుంటే బెంగతో అన్నపూర్ణమ్మ గారు కృంగిపోసాగింది. డిగ్రీ అయిపోగానే మంచి సంబంధం కుదిరి సావిత్రికి పెళ్ళైపోయింది. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. పిల్లలంతా చక్కటి కనుముక్కు తీరుతో తల్లి రంగు పోలికలు పుణికి పుట్టారు. పైగా ఏమాత్రం కష్టపడకుండా ఆ అందానికి మెరుగులు దిద్దుకుంటూ నీట్గా ఉండేవాళ్ళేమో కలకలలాడుతూ ఉండేవారు. నారాయణరావు గారు భానుకి మంచి సంబంధం తీసుకొచ్చారు. మంచి సంబంధమని ఆశపడ్డ రాజేశ్వరి గారు కట్నం కూడా తక్కువే వసంతకి మాట్లాడమని పోట్లాడింది. భాను కన్నా చిన్నదైన వసంత పెళ్లి చేయడమేమిటని ఆయన భార్య మీద విరుచుకుపడ్డారు. సావిత్రి తల్లికి వత్తాసు పలకడంతో ఆయన మండిపడ్డారు. కానీ వచ్చిన వాళ్ళు కూడా చదువుకున్న పిల్లే కావాలనటంతో భాను పెళ్లి నారాయణరావు గారి అభిష్టానికి వ్యతిరేకంగా వాయిదా పడి వసంత పెళ్లి జరిగిపోయింది. 2 సంవత్సరాలు తిరిగిపోయినాయి. పట్టుదల వదలని నారాయణరావు గారు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుండగానే అనుకోని సంఘటనలు జరిగిపోయినాయి. హైదరాబాద్లో ఉద్యోగం వచ్చిన సీను పెద్ద ఎత్తున కట్నం పుచ్చుకుని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు. 18 ఏళ్లైనా నిండని రాధ ఎవరినో ప్రేమించానని పెళ్లి చేసుకుంటానని మొండి పట్టు పట్టింది. దాంతో ఇంట్లో గాలి దుమారం రేగింది. ప్రేమ కన్నా ఇంకాస్త ముందుకు పోయిందని భార్య నెత్తి నోరు కొట్టుకుంటుంటే గత్యంతరం లేని స్థితిలో రాధ పెళ్లి చేశారు. తన కళ్ళ ముందే సత్వర మార్పులు చెందుతున్న కుటుంబాన్ని చక్రంలో ఆకుల్లో గిర్రున తిరిగిపోతున్న రోజుల్ని నిశ్చేష్టురాలిలా విభ్రమంగా చూస్తూ ఉండిపోయింది భాను. ఇక కూతురికి ఈ జన్మకి పెళ్ళి అవుతుందా లేదా అనే బెంగతో అన్నపూర్ణమ్మ గారు మంచం పట్టేసింది. అంతటితో చాలదన్నట్టు ఆవిడకు పెరాలసిస్ స్ట్రోక్ రావడంతో అసలే ఆర్థిక ఇబ్బందుల్లో పీకల దాకా మునిగిపోయిన నారాయణరావు గారు హతాశులయ్యారు. ఆవిడ ఆశలు అడుగంటిపోయేలా భాను పెళ్లికి ఆధారమైన ఆ 1 ఎకరం పొలాన్ని అమ్మేశారు. సీను భార్య ఎక్కడో ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం సంపాదించుకుని పిల్లల్ని ఇక్కడే వదిలేసింది. పనికి మటుకు రాజేశ్వరమ్మ గారు తీవ్ర అభ్యంతరం తెలిపింది. మాత్రం నాకు తెలియదా, భాను ఉందిగా, తను చూస్తుందిలేండి అనేసింది. ఎప్పుడూ పురుళ్ళు పుణ్యాలు అంటూ ఆడపిల్లలు వచ్చిపోతూనే ఉన్నారు. ఈ గొడ్డు చాకిరీతో మృదుత్వం తగ్గిపోయి సన్నగా టీబీ పేషెంట్లా ఉండి వయసు కూడా దాటిపోయిన భానుకి పెళ్లి సంబంధం కుదరటం కూడా కష్టమైపోయింది. ఇరుగమ్మకు పొరుగమ్మకు ఏ సాయం కావాల్సి వచ్చినా నిస్సంకోచంగా చేసే భాను వాళ్ళ సానుభూతినే కాక వెటకారాల్ని కూడా మౌనంగా స్వీకరించేది. పండగలకి పబ్బాలకి వచ్చిపోయే కూతుళ్ళు అల్లుళ్ళు రాజేశ్వరమ్మ గారి సంబరాన్ని తిలకిస్తూనే భాను మీద సరదాగానో కావాలనో ఏవేవో విసుర్లు విసురుతుంటే భాను మనస్సు అగాధాల్లోకి కృంగిపోయి, భగవాన్, నన్నిలా ఎందుకు పుట్టించావు తండ్రి, నన్ను నీ దగ్గరికైనా చేర్చుకోరాదా అని నిశ్శబ్దంగా రోధించేది. మెరుగుపడిన జ్ఞాపకాలను తవ్వుకుంటున్న భాను చెంపల మీదికి వెచ్చటి కన్నీళ్లు జారిపోతున్నాయి. ఆ అమాయక హృదయంలో చిన్ని కోరిక, బయటకి ఎవరికీ చెప్పుకోలేని అందమైన కోరిక. తనకు ఓ ఇల్లు కావాలి, తనకు సంసారం కావాలి, నీకు నేనున్నాను అని ధైర్యం చెప్పే ఒక తోడు కావాలి, తనను సేదతీర్చే తనకో నీడ కావాలి. చిరుగాలికి అల్లల్లాడే పూల తీవెల తన జీవితం ఇంతకాలం ఈ కష్టాలనే పెనుగాలికి
అల్లాడిపోయింది. ఇప్పుడే ఈ పెనుగాలి తగ్గి స్థిరత్వం పొందుతోంది. కానీ అప్పటికే జీవితం అయిపోయింది. మ్రోడుబారిన జీవితంలోకి చిరుజల్లుల శ్రీధర్ ప్రవేశించాడు. శ్రీధర్ జ్ఞాపకాలతో మనసులో ఏదో తీయటి ఊహ కలిగి పెదవుల మీద చిరుదరహాసం కదిలింది. భాను చిత్తడి అయిన చెంపల్ని తుడిచేసుకుంటూ కళ్ళల్లో నిశ్చింతత తొంగి చూస్తుండగా పైకి చూసింది. అంబరాన అక్కడక్కడ తొంగి చూస్తున్న తారలు చిలిపిగా నవ్వుతున్నాయి. సన్నని గాలికి తేలి వస్తున్న పిట్టల కలకలం నిశ్శబ్దంగా ఉన్న పరిసరాల్లో మృదువుగా సాకుతోంది. శిశిర ప్రభావంతో మూడు వారిన చెట్టు చేమ ఆమని ఆగమనంతో కొత్త అందాలు సంతరించుకుంటూ పచ్చగా చిగుళ్ళు వేసి కలకలలాడిపోతున్నాయి. మామిడి చివురులు తిని మత్తుగా గానం చేస్తున్న కోయిల స్వరం అద్భుతంగా ఉంది. భాను గుండెల్లో నిశ్చింతగా ఏర్పడినట్టు తేలికయి గండు కోయిల్లాంటి శ్రీధర్ స్వరం ధ్వనిస్తోంది. ఈ పెళ్లి ప్రస్తావన కూడా చాలా విచిత్రంగా అనుకోకుండా వచ్చింది. నారాయణరావు గారు భాను విషయంలో బాగా కుంగిపోయారు. చెల్లెలికి ముఖం చూపించడానికి కూడా ఆయన సిగ్గుపడుతున్నారు. అనారోగ్యం నుండి ఆ రోజే కోలుకొని కులాసాగా కూర్చొని భాను పెళ్లి విషయం ఎవరితోనో మాట్లాడుతుండగా సావిత్రి దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. అందులో సారాంశం ఇది: సావిత్రి అత్తవారికి బాగా సుస్థిగా ఉంటోందిట, పిల్లలతో చూసుకోలేకపోతున్నాను అని. అది వచ్చిన దగ్గర నుండి రాజేశ్వరమ్మ గారు హడావిడి పడుతూ బయలుదేరు, నేను ఏనాడైనా ఊరగాయ సర్దుతాను, ఒట్టి చేతులు ఊపుకుంటూ వెడితే ఏం బాగుంటుంది, పిండి వంటలు ఏవైనా చెయ్యి. తను హైరాణ పడుతూ భానుని హైరాణ పెట్టసాగింది. అక్కడికి వెళ్ళటం ఏమాత్రం ఇష్టం లేని భాను నిర్లిప్తంగా కూర్చుంది, చీర చిరుగులు కుడుతూ. అలా రాయిలా కూర్చున్నావేమే, ఓ చెంప అది ఎంత కష్టపడుతుందోనని నాకు కంగారుగా ఉంటేను. రాజేశ్వరమ్మగారు కోపంగా కేకలు వేసింది. భాను సమాధానం చెప్పలేదు. సావిత్రి భర్త ప్రవర్తన ఆమెకేమాత్రం నచ్చదు. ఏదో ఒక విసురు విసురుతూనే ఉంటాడు. ఓసారి సావిత్రి ఇంట్లో లేదు. భాను, ఇక నీకు పెళ్ళి అయ్యే యోగం కనిపించటం లేదు, ఎటు నా దగ్గరే ఉండరాదు. ఈ మధ్య పిల్లల గొడవల్లో సావిత్రి మరీ బిజీ అయిపోయింది, నా సంగతే పట్టించుకోవట్లేదు అన్నాడు. భానుకి చెప్పలేని అసహ్యం వేసి ముఖం వాచేలా చివాట్లు వేసి వచ్చేసింది. భాను తన మాట ఎంత మాత్రం లక్ష్య పెట్టకుండా తీరిగ్గా తన పని తను చేసుకుంటుంటే ఆగ్రహంతో విరుచుకుపడింది. జన్మలో అత్తయ్యకి ఎదురు చెప్పని భాను చేస్తున్న పని ఆపి, నేను వెళ్ళనత్తయ్యా, అంతగా చేసుకోకపోతే పిల్లల్ని ఇక్కడికి పంపమను అంది. ఆవిడ అవమానంతో దహించుకుపోతూ, ఏం దాని పిల్లలకు చదువు సంధ్య అక్కర్లేదనుకున్నావా? వాళ్ళు నీలా గిన్నెలు తోముకుంటూ వంట చేసుకుంటూ ఇంట్లో పడుండాలని నీ ఉద్దేశ్యం అంది. భాను ముఖం పాలిపోయింది. ఈలోపు అక్కడికి వచ్చిన నారాయణరావు గారు ఉగ్రులు అయ్యారు ఆ మాటలకు. ఇద్దరి మధ్య చిలికి చిలికి గాలివాన అయింది. ఆయన ఆగ్రహంతో, నీ పాడు బుద్ధితో దాని జీవితం నాశనం చేశావు కదే, దానికి పెళ్లి సంబంధం కుదిరిస్తే తప్ప నేను ఇంటికి రాను అని ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. రాత్రి ఆయన ఇంటికి రాకపోయేసరికి ఆవిడకు భయం వేసింది. తెల్లవారింది. రోజంతా కూడా ఆయన జాడ తెలియలేదు. ఆవిడ ఏడుస్తూ తల్లి కూతుళ్లను దుమ్మెత్తిపోస్తూనే ఉంది. రెండో రోజు ఉదయం వికసించిన ముఖంతో ఆయన ఇంట్లోకి వస్తుంటే భాను ఆయన్ని చుట్టేసి ఏడ్చేసింది. నీకు రాజా లాంటి సంబంధం కుదిరిందే భాను, లగ్నం కూడా పెట్టించుకు వచ్చాను అన్నారు ఆనందంగా. 30 సంవత్సరాలు దాటిన దానికి మంచి సంబంధం ఏమిటో నా ముఖం అంటూ ఈసడించింది ఆవిడ. అబ్బాయి ఇంజనీరు, అతనికి వైజాగ్ ట్రాన్స్ఫర్ అయ్యేట్టుందిట. కాకపోతే రెండో పెళ్లివాడు, 2 పిల్లలు అని చెప్తుంటే రాజేశ్వరమ్మ గారు అమ్మయ్య అనుకుంది. ఎవరో ఒకరు అని సరిపెట్టుకుంది అన్నపూర్ణమ్మ గారు. విధివ్రాత, భాను నిర్లిప్తంగా అనుకుంది. అతను చిన్నప్పుడు ఆయన శిష్యుడట. తనంటే చాలా గౌరవమట. భానుని చూడకపోయినా పర్వాలేదు, ముహూర్తాలు పెట్టించండి అన్నాడట. అసలు అతను ఎరుగున్నాడట. ఆయన అప్పటికప్పుడు పిల్లలందరికీ ఉత్తరాలు రాసేశారు. 20 రోజుల్లో భాను పెళ్ళని. ఆ సాయంత్రం అతను వచ్చాడు. రెండో పెళ్లివాడంటే ఎంత ముసలివాడో అనుకున్న వాళ్ళు తెల్లబోయారు. శ్రీధర్ వయస్సు 34 సంవత్సరాలైనా 30 ఏళ్ల వాడిలా అందంగా దృఢంగా ఉన్నాడు. దానికి తోడు మంచి పొడగరేమో హుందాగా ఉన్నాడు. అతన్ని ఈ క్షణాన మొదటిసారిగా పెళ్లి చూపులకు పంపించినా ఏమీ అనుకోరు. అన్నపూర్ణమ్మ గారికి సంతోషం చెప్పనలవి కాదు. ఎంతైనా రెండో పెళ్లివాడే కదా అని రాజేశ్వరమ్మ గారు సరిపెట్టుకుంది. బాగా ఆస్తిపరుడని ఆవిడకు ఓ మూలాన దుగ్ధగానే ఉంది. భాను ఆనందం ఆర్ణవమైంది. దానికి తోడు పైసా కట్నం లేదు. పెళ్లి ఖర్చులన్నీ కూడా తనే భరిస్తున్నాడు.
ఎదుటి వ్యక్తి మంచి చెడ్డల్ని ఇష్టాయిష్టాలను కూడా గమనించి గౌరవించే అతని వ్యక్తిత్వం భానుకి మరీ మరీ నచ్చింది. ఏమిటమ్మా భాను, అలా పడుకున్నావు? మేనమామ తట్టి లేపటంతో ఉలిక్కిపడి లేచింది. ఎప్పుడు చీకటి పడిందో భాను గమనించనే లేదు. ఎందుకో భాను రాత్రి చప్పున నిద్ర పట్టలేదు. శ్రీధర్ ఉదయమే వచ్చి భానుని తీసుకుని గుడివాడ బయలుదేరాడు. ఒక్కదాన్నే పంపటమేమిటి అని రాజేశ్వరమ్మ గారు బుగ్గలు నొక్కుకుంటుంటే నారాయణరావు గారు నోరు మూసుకోమని కసిరారు. బస్సులో అతను భాను పక్కనే కూర్చున్నాడు. ఇద్దరూ పెదవి విప్పి అసలు మాట్లాడుకోలేదు. శ్రీధర్ ఇంటికి వెళ్ళగానే భానుకి ఘనస్వాగతం లభించింది. శ్రీధర్ తల్లి ఆప్యాయంగా 2 చేతులు చాచి దగ్గరికి తీసుకుంటుంటే భాను ముందు తెల్లబోయింది. శ్రీధర్ తమ్ముడు, అతని భార్య ఆదరంగా ఆహ్వానించారు. అతని తండ్రి తహసీల్దారుగా చేసి రిటైర్ అయ్యారు. భాను వంగి ఆయనకు నమస్కరించింది. రా అక్క రా అంటూ లక్ష్మి ఇంట్లోకి తీసుకెళ్ళి ఇల్లంతా చూపించింది. ఆ ఇంటి వాతావరణమే చెప్తోంది వాళ్ళెంత స్థితిమంతులు. శ్రీధర్ కుతూహలంగా చూస్తున్నాడు. పిల్లలు బయట ఎక్కడో ఆడుకుంటున్నారల్లే ఉంది. శ్రీధర్ తీసుకురావడానికి వెళ్ళాడు. లోపలి గదిలో ఒక స్త్రీ ఫోటోకి పూలదండ వేసి ఉంది. అందంగా ఉన్న ఆ స్త్రీని రెప్పల వార్చకుండా చూస్తూ ఉన్న భానుతో లక్ష్మి విషాదంగా ఉంది. ఈ ఇంట్లో ఏ కలతలు లేకుండా సుఖంగా ఉండటానికి మూల కారణం సుశీలక్కే. జబ్బు చేసి పోయిన తర్వాత బావగారు ఈ పిల్లల్ని కూడా వదిలేసి ఒంటరిగా హైదరాబాద్ వెళ్ళిపోయారు. వారిది ఎంత అన్యోన్య దాంపత్యమో చెప్పనలవి కాదు. అప్పుడప్పుడు పిల్లల్ని చూడటానికి వచ్చేవారు. డాడీ అమ్మేది అని పిల్లలు గొడవ చేస్తుంటే మీ అమ్మ హైదరాబాద్లో ఉద్యోగం చేస్తోంది, సెలవుల్లో తప్పకుండా వస్తుంది అని బుజ్జగించేవారు. అత్తగారు పట్టుదలతోనే బావగారు మళ్ళీ పెళ్లికి సిద్ధమయ్యారు. పెద్ద బాబైతే రోజు నన్ను పిన్ని అమ్మ ఎప్పుడు వస్తుంది అని అడుగుతుంటాడు. సెలవులు ఇవ్వగానే వస్తుంది అని మురిపిస్తుంటారు. లక్ష్మి చెమ్మగిలిన కనులు తుడుచుకుంటూ అంది. ఎంతకాలం మరిపించగలం? బాబుకి ఊహ వస్తోంది. ఈ ఫోటోలో మనిషి మీ అమ్మగారు అంటే చచ్చిపోయిందా అంటాడని భయం. మీ మామయ్య గారిచ్చిన ఫోటో చూపించి అమ్మ అన్నప్పుడు వాడి చిన్ని హృదయం ఎంత సంతోషపడిందో. ఇవన్నీ చెప్తున్నందుకు ఏమీ అనుకోకక్క. భాను నోరు తెరిచి ఏదో అనేలోగానే బయట సందడి వినిపించింది. పిల్లలు వచ్చినట్లున్నారు అక్క. లక్ష్మి ఆమె చెయ్యి పుచ్చుకొని హాల్లోకి తీసుకువచ్చింది. శ్రీధర్ చెరో చెయ్యి పుచ్చుకుని చూస్తున్న పిల్లల కళ్ళల్లో ఆశ్చర్యం, కుతూహలం తొంగి చూస్తున్నాయి. ఎవరి కొత్త అమ్మ అనే సంభ్రమం. రవి, అమ్మ వచ్చింది, ఇలారా లక్ష్మి పిలిచింది. వాడికి సిగ్గేసింది. తండ్రి చాటున దాక్కుని తొంగి చూస్తున్నాడు. పిల్లల్ని ఆడించటం బాగా అలవాటైన భాను తనకు తెలియకుండానే 2 చేతులు చాచింది నవ్వుతూ. 2 ఏళ్ల చిన్ని పరిగెట్టుకొచ్చి చుట్టేశాడు. భానుకి హఠాత్తుగా ఏడుపు వచ్చేసింది. తన మెడకు చుట్టేసిన చిన్ని అమ్మా అమ్మా అని ఉత్సాహంగా అరుస్తుంటే గుండెలకు హత్తుకుంది. వాడిని చూసి రవి పరిగెత్తుకొచ్చి వెనక నుండి అమ్మా అని అరుస్తూ మెడ చుట్టూ చేతులు వేశాడు. ఆ దృశ్యం చూస్తున్న అందరి కళ్ళు చెమ్మగిల్లాయి. కుతూహలంగా చూస్తున్న శ్రీధర్ గాఢంగా నిట్టూర్చాడు. అమ్మా, నీకు సెలవులు ఇచ్చేశారా? ఈసారి మేము కూడా వస్తామమ్మా నీతో, రవి మారాం చేస్తున్నట్టుగా అన్నాడు. చెమ్మగిల్లిన కళ్ళు తుడుచుకుంటూ అలాగే అన్నట్టు తలోపింది. లక్ష్మి కాఫీ తెచ్చింది. రవి భాను వీపు మీద వాలి వెనక్కి ముందుకి ఊగుతూ, పిన్ని, ఆ బీరువాలో బట్టలన్నీ అమ్మవే అని చెప్పేశావుగా, మా కీస్ ఇచ్చెయ్యి అన్నాడు దబాయిస్తూ. హారిపడవా, ఎన్ని మాటలు నేర్చావురా? ముసలామె మురిపెంగా అంది. భోజనాలు అయ్యేంత వరకు పిల్లలు అసలు వదిలిపెట్టలేదు. వాళ్ళ ఆట బొమ్మలు, క్లాసు పుస్తకాలు రవి అన్నీ చూపించాడు. భాను ఒక్క క్షణం తన వయస్సు కూడా మర్చిపోయి పిల్లల్లో కలిసిపోయింది. నీకు నచ్చిన బట్టలు నువ్వే వెళ్ళి ఎన్నిక చేసుకోమ్మా అంది శ్రీధర్ తల్లి. భాను తెల్లబోయింది. ఇంకా పెళ్లి బట్టలవి కొనలేదక్క, షాపింగ్కి వెళదాం అంది లక్ష్మి. జన్మలో ఎరగని ఆదరణ, పలకరింపు భానుని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. వారు ఐశ్వర్యవంతులే కాదు, సంస్కారం తెలిసినవారు, ఉన్నత మనస్కులు. భగవాన్, నన్నీ విధంగా కరుణించావా? భాను మనసులోనే దేవుడికి అశేష నమస్కారాలు చేస్తోంది. బాజారుకి మేము వస్తాము అంటూ పిల్లలు కూడా వెంటబడ్డారు. మీకు మంచి బట్టలు తెస్తాము, చాక్లెట్ తెస్తాము అని ఎలాగూ మాయ చేసి బయటపడ్డారు. షాపింగ్ పూర్తి అయ్యేసరికి చీకటి పడిపోయింది. ఆ ప్యాకెట్స్ అన్నీ తీసుకుని లక్ష్మి భర్తతో వెళ్ళిపోయింది. ఇద్దరు బస్సులో విజయవాడ బయలుదేరారు. భాను,
నిశ్చింతగా ఏవో కలలు కంటున్న దానిలా కూర్చున్న భాను ఉలిక్కిపడి చూసింది. ఇప్పుడు చెప్పు భాను, నీ అభిప్రాయం. అభిప్రాయమా? దేని గురించి? భాను విస్మయంగా అంది. పెళ్లి గురించి. మావయ్య మీకేమీ చెప్పలేదా? శ్రీధర్ చురుగ్గా చూసి నవ్వేస్తూ, నువ్వు చాలా తెలివైన దానివి భాను. భాను కళ్ళు విప్పార్చి చూడసాగింది. మా తమ్ముడు మాత్రం ఎంతకాలం పిల్లల్ని చూస్తాడు? అందుకనే పెళ్లి చేసుకోవడానికే నిశ్చయించుకొని ఆ పని మీద విజయవాడ వచ్చాను. అనుకోకుండా మాస్టారు కనిపించారు. నువ్వు ఏమీ అనుకోకపోతే భాను, మాస్టారి పరిస్థితిని నేను చూడలేకపోయాను. నా చిన్నతనంలో డబ్బు, ఇంట్లో గారాబం నన్ను పాడు చేస్తున్న సమయంలో మాస్టారు ఒక్కరే నన్ను ఆపగలిగారు. ఆ కృతజ్ఞత నాకు జీవితాంతం ఉంటుంది. నేను నిన్ను చాలాసార్లు చూశాను కూడా. అందుకే నేను నిన్ను ఇష్టపడ్డాను. శ్రీధర్ తగ్గు స్వరంతో చెప్తున్న మాటలు వింటున్న భాను తల వాల్చుకుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదుమా. ఇదే ముహూర్తానికి నీకు మంచి కుర్రాడితో వివాహం అయ్యేలా చేస్తాను అన్నాడు. అతను పిల్లల గురించి ఎంత భయపడుతున్నాడో ఆ మాటలే చెప్తున్నాయి. అయినా సరే అతనన్న తీరుకి భానుకి కోపం వచ్చేసింది. మీకు నా గురించి తెలుసుంటే నిజంగా మీరిలా అనరు. చిన్నప్పటి నుంచి ఆ ఇంట్లో ఎలా బతికానో నాకు తెలుసు. మా అత్తయ్య చేత చివాట్లు తినడంతోనూ ఆవిడ పిల్లలకి సేవ చేయటంతోటే గడిచిపోయింది జీవితం. ఎన్ని అవమానాలు, ఎన్ని తిట్లు, ఎన్ని వెక్కిరింతలు. భగవాన్, పగవాడికి కూడా ఈ బ్రతుకొద్దు అనిపించేది. నాకు లభ్యమవుతున్న ఆనందాన్ని చివరికి మీరు కూడా ఆవేశపడకు భాను. ఎవరి పిల్లలనో పెంచాలంటే మీకా భయం వద్దు. నాకు ఇద్దరే పిల్లలని నాకు తెలుసు. ఇప్పటికి 10 సంవత్సరాల క్రితం అయితే ఏమో చెప్పలేను. కానీ ఆవేశాలు, కలలు అన్నీ కరిగిపోయిన వయస్సు. ఇప్పుడు మా అత్తయ్య ధర్మమా అని శాంతం, ఆలోచన అన్నీ స్థిరపడిపోయినాయి. ఇందాక పిల్లలు చుట్టేసి అమ్మా అని అరుస్తుంటే నాకైతే ఏడుపొచ్చేసింది. ఇంత ఉన్నత హృదయాల ఇంట నాకు స్థానం ఇవ్వండి. పరాయి పంచల్లో బతికిన నాకు పెళ్ళి ఒక అపురూపమైన కల అయిపోయింది. నాకు భోగభాగ్యాలు వద్దు, మేడలు మిద్దెలు వద్దు. నాకు నీడ కావాలి. అంతకు మినహా నేనేమీ కోరుకోవటం లేదు. భానుకి ఉధృతంగా దుఃఖం వచ్చేసింది. శ్రీధర్ చెయ్యి ఓదార్పుగా భాను భుజాల చుట్టూ పడి దగ్గరికి తీసుకుంది. భాను పెళ్ళి తిరుపతిలో జరిగిపోయింది. తల్లిదండ్రుల పెళ్ళి చిన్నపిల్లలు చూడకూడదని ఆ పిల్లల్ని తీసుకురాలేదు. ఇంటికి రాగానే పిల్లలు అమ్మా అని చుట్టేశారు. అబ్బా, మొత్తానికి మంచి మొగుడివే కొట్టేశావు. 30 సంవత్సరాలైనా అంది సావిత్రి. బోలెడు డబ్బు, దేనికి కష్టపడక్కర్లేదు అంది వసంత. ఇంజనీర్ అంటే మాటలేమిటి? అక్కసుగా అంది రాధ. నీకు కష్టపడి పిల్లల్ని కనే బాధ కూడా లేదు అంది రాజేశ్వరమ్మ గారు. భాను నవ్వుతూ అంది, నేను దేనికి కష్టపడకూడదనే అత్తయ్య ఈ పెళ్లి చేశావు. అమ్మో, ఇన్ని మాటలు ఎప్పుడు నేర్చావే భాను? నారాయణరావు గారు వచ్చారు. శ్రీధర్ వైజాగ్ వెళ్తాడట. అక్కడ జాయిన్ అయ్యి ఇల్లు చూసుకొని వచ్చి తీసుకెళ్తాడట మిమ్మల్ని అన్నారు. అదేమిటి, అప్పుడే ఎలా పంపిస్తాము? అడ్డుపడబోతున్న భార్యను నోరు మూసుకోమని స్టేషన్ దాకా వెళ్తానమ్మా అన్నారు. భాను పిల్లల్ని తీసుకుని శ్రీధర్తో బయలుదేరింది. పిల్లల్ని నీ దగ్గరే ఉంచుకుంటావా అన్నాడు శ్రీధర్. భాను నోరు విప్పకముందే పిల్లలు మేము అమ్మ దగ్గరే ఉంటాము అన్నారు గట్టిగా. వెళ్ళగానే ఉత్తరం రాయండి అంది. తప్పకుండా రాస్తాను, వారం రోజుల్లో వస్తాను. ఇల్లు చూసుకుని శ్రీధర్ రైలు ఎక్కాడు. టాటా డాడీ పిల్లలు వీడ్కోలు చెప్పారు. తన చెరో చెయ్యి పుచ్చుకొని తండ్రికి చేతులూపుతున్న పిల్లల మధ్య నిలబడి కళ్ళు చెమ్మగిల్లుతుంటే చిరునవ్వుతో దూరం అవుతున్న శ్రీధర్ని చూస్తూ ఉండిపోయింది భాను. కథ నచ్చిందా మీకు? నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ప్రియమైన వారికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. యూ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ బీ హ్యాపీ. మరిన్ని మంచి కథల కోసం స్టే ట్యూన్. అందాల లోగిలి.